రామయ్య. అయ్యగారు మీరా బాబు? ఏటి బాబు ఈ టైంలో ఎలాగొచ్చారు? మీ సార్ ఇంకా రాలేదా? రాలేదు బాబు. మీరు 3 ఏళ్ళ నుంచి అలా వస్తూనే ఉన్నారు. అయ్యగారేమో ఇక్కడ రావటం లేదు. అయినా అయ్యగారు ఎక్కడ ఉంటారో ఏడు చేస్తారో నాకేడు తెలియదు బాబు. ఏం పర్లేదు రామయ్య. మీ సార్ వస్తే అయ్యా ఈ విజిటింగ్ కార్డు ఇవ్వడం మర్చిపో. అలాగే బాబు. ఉంటాను బాబు. ఉంటాను. వస్తున్నాడు. అన్నా లైటర్ ఉందా? ఉంది భయ్యా. థ్యాంక్స్ అన్నా. ఓకే భయ్యా. అన్నా లవ్ అయితే ఈ ప్లేస్ కరెక్ట్ కాదు. ఓకే భయ్యా. లస్ట్ అయితే ఓకే. ఓకే భయ్యా. మాయలు తిరుగుతుంటారు, జాగ్రత్త. ఓకే భయ్యా. ఓకే. అయ్యగారు నేను ఇక్కడ బంగ్లా దగ్గర ఉన్నానండి. అలాగే అయ్యగారు. బాబు గారు అమ్మా సరస్వతి. చెప్పు నాని. నీతో చాలా రోజులుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. ఏంటి నాని అది? అదేరా నీ పెళ్లి విషయం. నువ్వులే నాని చెప్తా. నీకెన్నిసార్లు చెప్పాను పెళ్ళి అని మళ్ళీ నా దగ్గర అనొద్దు అని? అయినా నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను? ఎవరిని పడితే వాళ్ళని ఎలా చేసుకుంటాను పెళ్ళి? నీకంటా మంచోనే తెచ్చి చూపించు, అప్పుడు చేసుకుంటా పెళ్ళి. అది కాదమ్మా, ఈ ముసలోడితే ఎందుకు? అయినా మీరు చిలక గోరింకల్లా ఉంటే మధ్యలో నేనెందుకు? మరి నువ్వెక్కడ ఉంటావు? ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్లో. అంటే కూతురు చేతులు దెబ్బలు తిన్న తండ్రిగా ఎవరైనా బయట చూస్తే అంత బాగోదు కదా నాని. ఒక అందమైన భార్య, ఒక ఆస్తి గల భార్య, ఒక అనుమానపు భార్య. వేగలేక చచ్చిపోతున్నాను. ఒకే టైంలో 3 అమ్మాయిలు మెయింటైన్ చేస్తూ ఆ విషయం పోలీసుడికే చెప్తున్నావంటే నీకెంత ధైర్యం ఉండాలి? ఊరుకు బావా, అంత అదృష్టం నాకెక్కడుంది? 3 కలిపితే ఒక్కరితే నా భార్య. సింగిల్ పీస్ శృతి. చచ్చిపోతున్నాను బావా. పెళ్ళయ్యి 3 yearsకి వైజాగ్ వచ్చాం. ఇంతలో ఆ ఇంట్లో సూసైడ్. ఇదంతా తనకు తెలిసిందనుకో, ప్రశాంతంగా ఉండలేం బావా. నిజం ఈరోజు కాకపోతే రేపేం తెలుస్తుంది కదా. ఇక్కడ ప్రాబ్లం తను ప్రశాంతంగా ఉండదని కాదు, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు బావా. ప్లీజ్ బావా, అర్థం చేసుకో. సరే, ఒక సాటి మగాళ్ళ కాకుండా ఒక సాటి భర్తలా నీ ప్రాబ్లం అర్థం చేసుకుంటా. పద.
హే ఒక్క నిమిషం రా అర్జెంట్ కాల్. హలో చెప్పు. ఏంటి నీ ఎవరాలు ఇంకా అవ్వలేదా? టైం అయింది, త్వరగా రా. నీ మొహానికి నన్ను లవ్ మ్యారేజ్ చేసుకొని తగలడ్డావు. ఏమంటే లాఠీ పట్టుకొని తిరిపేస్తావు. ముందు ఆ లాఠీని ఎలా వాడాలో నేర్చుకో. ఇది సరిపోదన్నట్టు మీ నాన్నొకడు నా నెత్తి మీదకు ముస్లాన్ని ఆశ్రమంలో పెట్టమంటే ఊ అనము ఆ అనము. అది సరే కానీ పక్కింటి బ్యాచులర్ కుర్రాడికి ఉప్మా చేసుకోవడం అర్థమైంది. చూస్తానండి. అర్థమైంది. సరే ఉప్మానే కదా, నా కోసం చేసి పెడితే కానీ నువ్వు రెడీ చేసుకో, వచ్చేస్తాను. ఓకే రైట్. సుధరా నీకు తెలియదే ఉంది, నాకు ఉప్మా అంటే ఇష్టం అని ఉప్మా చేసి పెడుతుంది. నీది నాకన్నా దరిద్రమైన సిచ్యువేషన్ అని నాకు అర్థమైంది. ప్లీజ్ బావ కొంచెం ఆ కేస్. ఒక్క నిమిషం. అబ్బా చా, ఇది నన్నైనా చంపేస్తే నేను దీన్నైనా చంపేస్తాను. నువ్వు చెప్పరా. అసలే ఆ ఇంటి గోల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ సూసైడ్ ఏంటి, అది మా ఇంట్లో ఎందుకు జరిగింది బావా? ఆ కేస్ డీటెయిల్స్ ఏదో నా మొహాన్ పడేస్తే నేను ఏదో ఒకటి చేసి చూసుకుంటాను. సరే ఒక్క నిమిషం. స్వామి ఇదిగో మన జై గారి ఇంటి తాలూకా కేసు ఫైల్ ఉంచుడు, అది తీసుకురా తొందరగా. అయినా నాకు ఒకటి అర్థం కాదురా, 3 ఏళ్ళ నుంచి ఆ ఇల్లు అలా ఖాళీగా ఉంటే ఇలాంటి పెంటే జరుగుతుంది. అందుకే ఇక వాచ్మెన్ని పెట్టెళ్ళాను బావా. గొప్పడురా, గుళ్ళో దేవుడు లేకుండా పూజారి ఏం చేస్తాడ్రా? స్వామి ఇదిగో ఒక కాపీ తీసుకుని సార్కి ఇచ్చే. కాపీ సార్. అబ్బా కాపీ ఇదిగో ఒక్క నిమిషం. బా నేను మళ్ళీ మాట్లాడు. బాయ్. చెప్పే. నన్ను బలవంతంగా చంపుకున్నాడంటే దాని వెనక ఇంకా బలమైన కారణం ఉండి ఉండాలి. అది మా ఇంట్లో ఎందుకు జరిగింది? భయం వేస్తుందా? చాలా భయం వేస్తుందా? అయితే లేట్ చేయకుండా షూట్ చేయనా? అయ్యో, నేను షూట్ చేస్తాను మీ కన్నుతో కాదు. ఆ రోజు నన్ను షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి ఎర్రోని చేసో చూడు, ఆ కెమెరాతో. ఎప్పుడన్నా ఒకటి గుర్తుంచుకో, గన్తో షూట్ చేస్తేనే చచ్చిపోతారా? కెమెరాతో షూట్ చేస్తే చావరా? కెమెరాతో షూట్ చేసి నన్ను చంపేసావు కదే. నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, నైబర్స్, ఆఖరికి నా పేరెంట్స్ కూడా నన్ను వదిలేశారు కదే. నాకు తిండి పెట్టే జాబ్ కూడా నాకు పోయిందే. బతికున్న శవంలా చేసావు కదే. చచ్చిపోతానని భయం వేస్తుందా? ఎదుటివాడి కన్నీరు చూసి ఆనందపడ్డ ఆ నిమిషం నువ్వు చచ్చిపోయావే. నా జీవితాన్ని చూసి ఇంకా ఏ ఆడది మగోడి జీవితంతో ఆడుకోకూడదు. ఒక అమ్మాయి తప్పు చేసిందని అబ్బాయి 100 రుజువులు తీసుకొచ్చినా ఏ లాభం లేదు. అదే ఒక అబ్బాయి తప్పు చేశాడని ఒక అమ్మాయి ఒక్క అబద్ధం చెప్పినా అది 100 నిజాలతో సమానం. హలో శృతి, స్టార్ట్ అవుతున్నాను.